వెనకటికి ఒక స్వామి మాట్లాడే చిలుకల్ని పెంచిండంట. ఆ చిలుకల్ని ఇద్దరు కొనుక్కున్నారు. ఒక ఆయన స్వామీజీ కొనుక్కున్నాడు, ఇంకొక ఆయన కషాయి కొనుక్కున్నాడు. కొంతకాలం అయిన తర్వాత చిలుకలు పెంచిన ఆసామికి వాటిని చూడబుద్ధి అయింది. ఆ చిలుకలు బాగానే మాట్లాడుతున్నాయని స్వామి దగ్గరికి పోయినప్పుడు పోగానే ఆ చిలుక చెప్పిందంట, రండి కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా, మీ ఆరోగ్యం బాగున్నదా, కుటుంబ సభ్యులు కులాసగా ఉన్నారా అని అంటే చిలుకలు పెంచిన ఆయనకు బాగా సంతోషం వేసింది. అబ్బా, నేను పెంచిన చిలుక ఎంత ప్రయోజకం మారింది అని. ఓకే మంచిది అని ఆ నుంచి బయలుదేరాడు. కషాయి దగ్గరకు పోయాడు. కషాయి దగ్గరకు పోతేనే ఆయన ఇట్లా ఎంటర్ అవుతుండో లేదో, గొంతు గొయ్యండి, రక్తం బారాలే, కుప్పలు వేయండి, నరకండి, చిమ్మండి అని ఆ చిలుక మాట్లాడి భయపడిపోయాడు ఒక్కసారిగా. నా దగ్గర ఉన్నప్పుడు మంచిగానే ఉండేనే, అక్కడ పోగానే ఇట్లయిందని ఆ పక్కనే కూసబెట్టుకున్నాడు కదా, ఆయన ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా ఉండే, రండి కూర్చోండి, రండి కూర్చోండి, బాగున్నారా ఏందని అడిగేటోడు. అటు పోగానే నరకండి, సంపండి, కుప్పలు వేయండి, ఈ భాష నేర్చుకున్నాడు అధ్యక్ష.